రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం కాకినాడ సూర్యకళ మందిరంలో స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల వారిచే ఏర్పాటు చేసిన స్టాల్స్ ను అధికారులు ప్రజాప్రతినిధులు పరిశీలించారు. డిఆర్డీఏ, ఎన్టీఆర్ పింఛన్లు, మహిళా శిశు సంక్షేమం, అంగన్వాడీ పిలుస్తుంది, పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, మత్స్య పశుసంవర్ధక, ఉద్యాన వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, ఏపీ ఐసీ, పరిశ్రమలు వంటి శాఖల్లో గత 2 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమ ప్రగతిని అద్దం పట్టేలా స్టాల్స్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ జిల్లా స్థాయి వేడుకల్లో ముఖ్య అతిథులుగా హాజరైన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబతుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల్ నెహ్రూ, పంతం నానాజీ, వరపుల సత్యప్రభ, యనమల దివ్య, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, కౌడ చైర్మన్ తలాటం నాగవెంకట సత్య, జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, పెళ్లి అనంతలక్ష్మి పాల్గొన్నారు. మీ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసేటువంటి తర్వాత ఇవాళ పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈరోజు వెజినరీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సమర్థయుతమైన నాయకత్వంతో, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క అత్యంత భావంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని గత 2 సంవత్సరాలుగా ఎప్పుడైనా ఒక యుద్ధం జరిగిన తర్వాత శకలాలు రిమూవ్ చేసుకుని ఒకటి నిర్మాణం చేసుకుంటాం కదా, ఆ టైంలో చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఇవాళ కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థలో అనేకమైన మార్పులు తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆయనే దగ్గర బాధ్యతలు చూసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా ఆయనే రివ్యూ చేసుకుంటా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో పనిచేసిన నిధులతో ఎన్డీఎన్ఆర్ఎస్ నిధులతో పల్లెపల్లి 102 కార్యక్రమాలు పెట్టి కాకినాడ జిల్లాలో 337,90,00,000 రూపాయలతో అలాగే 394 కిలోమీటర్లు రోడ్లు వేసామని చెప్పి చాలా గర్వంగా ఇవాళ జనసేన ఎమ్మెల్యేగా అలాగే కోడూరు ఎమ్మెల్యేగా నేను చాలా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. అలాగే ఎన్నో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని చక్కగా ప్రజలకు చేరవేయడంలో ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా సమన్వయమై ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ కార్యక్రమాలన్నీ మనం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చినాయో ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కులానికి మతానికి అతీతంగా వాళ్ళకి చక్కగా చేరవేయడం జరుగుతున్నది. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా జిల్లాలో 2.5 లక్షల పిల్లలకి దాదాపు 325 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఉచితంగా 3 సిలిండర్స్, ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ ఎక్కడ సిలిండర్ కొరత లేకుండా ప్రతి ఇంటికి కూడా మనం సరఫరా చేయడం జరుగుతుంది. దీని ద్వారా 17 లక్షల సిలిండర్స్ మన జిల్లాలో 146 కోట్లు సబ్సిడీతో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము శ్రీశక్తి పథకం. శ్రీశక్తి పథకం ద్వారా జిల్లాలో 1,90,00,000 మహిళలు ప్రయాణించారు, వాడుకున్నారు ఈ అవకాశాన్ని. వారికి దాదాపు 166 కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఖర్చు భరించుకోవడం జరిగింది. అంతేకాకుండా దివ్యాంగ శక్తి ద్వారా జిల్లాలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా ఉచితంగా బస్ ప్రయాణం కల్పించడం జరిగింది. అన్నా క్యాంటీన్స్ గురించి ఏవీలో చూడడం జరిగింది. ఎంతో మంది పేదవారు ఒక ఆకలిని తీరుస్తున్న పథకం ఇది మళ్ళీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మన జిల్లాలో ఉన్న 14 క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు కూడా 6,500 మీల్స్ సరఫరా చేయడం జరుగుతుంది. ఈ రోజు ఈ వేదికలో ప్రత్యేకంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నాము. ప్రతి ఏడాది 20,000 రూపాయలు రైతులు ఒక ఖాతాకే జమ చేసి వాళ్ళకు కావాల్సిన ఎరువులు అన్ని కూడా వాళ్ళు కొనుక్కునే విధంగా, పెట్టుబడిని తగ్గించే విధంగా PM కిసాన్ అన్నదాత సుఖీభవ
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అనుసంధానం చేసి గౌరవ ప్రధానమంత్రి వర్లు గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఒక చొరవతో ఇది మనము చక్కగా మనం అమలుపరుచుకుంటున్నాము. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ద్వారా 2,67,258 బెనిఫిషరీస్ కి 2,807 కోట్ల రూపాయలు మనము జమ చేసి ఉన్నాము. ప్రతి నెల కూడా 1వ తారీఖు అంటే 1వ తారీఖు సెలవు అయితే దానికి ముందు రోజే మనము వాళ్ళకి ఇంటికి వెళ్ళి పొద్దునే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఈ కార్యక్రమాలు అన్ని కూడా సక్రమంగా అమలు అవుతున్నాయా లేదా అని ప్రజా అభిప్రాయ సేకరణ కూడా మనము ఫోన్ కాల్స్ ద్వారా పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ మనము సేకరిస్తూ దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని సరి చేసుకుని ముందుకు వెళ్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఒక ముందు చూపుతో విషన్తో ఇవన్నీ కూడా మనము ప్రాపర్గా మానిటర్ చేయడానికి అవకాశం కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మత్స్యకార సేవలు ఇప్పుడే మత్స్యకార సోదరులు కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. బ్యాన్ పీరియడ్లో 20,000 రూపాయలు దాదాపు 46,427 ఫిషర్మెన్ వారికి 92.85 కోట్లు గత 2 ఏళ్ళలో మనం జమ చేయడం జరిగింది వాళ్ళ ఖాతాలోనే. అదేవిధంగా ఆటో డ్రైవర్ సేవల పథకం కింద 39.6 కోట్లు 26,419 ఆటో మోటార్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కి వాళ్ళు ఖాతాలోకే మనం జమ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా పాస్టర్స్ కు ఆండ్రోనియం ఇమాం మౌజంయుగ్ ఆండ్రోనియం వీటితో పాటు మన నేతన్న సోదరులందరికీ కూడా ఉచితంగా విద్యుత్ సరఫరా కూడా ఈ ప్రభుత్వం ప్రారంభించింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు ప్రజల పట్ల ఒక దృష్టి పెట్టి వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఒక విజనరీ లీడర్గా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎప్పుడు ఉన్న సమస్యల గురించే ఆలోచించకుండా ఒక ముందు చూపుతో స్వర్ణాంధ్ర 2047 అనే ఒక విజన్ పెట్టుకొని 5 ఏళ్ళలో మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్క కుటుంబం ఒక ఆర్థికంగా ఏ విధంగా మనం బలపరచాలి, వాళ్ళని ఎక్కువ ఇన్కమ్ వచ్చే విధంగా ఎలాంటి కృషి చేయాలనేది ఆలోచించుకొని మనం ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా 15% గ్రోత్ మనం అచీవ్ చేయాలని ప్రతి రంగంలో కూడా వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, ఆ సేవల రంగం కావచ్చు, ప్రతి రంగంలో కూడా ఉన్న రైతులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళ ఒక ఆదాయాన్ని పెంచుకునే విధంగా ఒక లక్ష్యంతో ముందరకు వేస్తున్నాం. గతం